హాయ్ అండి. ఈరోజు రొయ్యలు మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలాగొచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ రొయ్యల కర్రీ ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఇక్కడ నేను రొయ్యల్ని ఒక హాఫ్ కేజీ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పసుపు వేసి కడుక్కున్నాను. ఇవి ఒక హాఫ్ కేజీకి పావు కేజీ వచ్చిందండి. కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీలోని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇందులోనే 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్కను వేసుకోవాలి. కొంచెం ఇది చిటపటలాడాక ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నంగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా పొడుగ్గా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అవ్వడానికి ఉల్లిపాయల్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి బాగా ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఉల్లిపాయ బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇది ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలని ముందుగా పేస్ట్లా చేసి పెట్టుకున్నాను, అవి ఇందులో వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, కారం 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఈ మసాలా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ దీనికి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇది నూనె అయితే బాగా పైకి తేలాయి కదా, మసాలా అయితే బాగా మగ్గిపోయింది. ఇందులో ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇది బాగా మగ్గిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇది కర్రీ అయితే ఆల్మోస్ట్ తయారైపోయిందండి. ఇందులో చివరిగా కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకోవడమే, అంతేనండి. రొయ్యల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంతోనే అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చింది అనేది నాకు చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.